వైసీపీ హయాంలో శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని, దీనిపై విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, మురళీమోహన్ డిమాండ్ చేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠానే ఈ పాపానికి ఒడిగట్టిందని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ హితవు పలికారు. 22 నుంచి 24 వరకు ఏవైతే వల్లభా డైరీస్ అండ్ వినాయక ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ బోలేబాబా త్రూ చేసినటువన్నీ కూడా కాళహస్తిలో కూడా అలానే కాణిపాకంలో కూడా వీళ్ళే సప్లై చేసి మరి కెమికల్స్ కలిపిన ఘీ చేసినట్టు మరి సమాచారం వచ్చింది. మీరందరూ చూశారు. అందరం అంటున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని. నేను అంటా ముస్లిం మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. మరి బీబీ నాంచారమ్మ ఎవరండి? వాళ్ళు కూడా బాధపడుతున్నారు వచ్చిన వారికి. వీళ్ళు చేసిన తప్పి కూడా కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతుంటారు. నేను డిమాండ్ చేస్తున్నాను, తప్పకుండా శ్రీకాళహస్తి కాణిపాకంలో కూడా ఏం జరిగిందనేది దాన్ని ఎంక్వైరీ చేయాలా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినటువంటి నెయ్యిలో పాలే లేకుండా నెయ్యి సృష్టించబడిందన్నటువంటి విషయాన్ని ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు. కానీ ఈ పెద్ద మనుషులు జంతు కొవ్వు లేదు, జంతువుల వ్యర్థాలు లేదు, బుద్ధుండి మాట్లాడుతున్నారా? బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారా? అంటే జంతు కొవ్వు లేకపోతే ఏమైనా కలిపేయచ్చు అనేది మీ అంగీకారమా? జంతు కొవ్వు తప్ప దేంతోనైనా నెయ్యి తయారు చేయొచ్చు అనేది మీరు చేసినటువంటి ప్రతిపాదన. అసలు పాలే లేకుండా అది పెరుగు కాకుండా వెన్న కాకుండా నెయ్యి చేసే విధానం కరెక్ట్ అనేది మీ అభిప్రాయమా? ఎంత మూర్ఖత్వమైనటువంటి వాదన అంటే మనుషులు వీరి మాటల్ని విని అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.